ఇల్లు, యావదాస్తులు, మాన్యాలు, ఆభరణాలు, వాటి మీద వచ్చే ఆదాయం అన్నీ నా కొడుకు శివకి చెందేలా వీలునామా రాస్తున్నాను. నాకు సంబంధించింది ఏదైనా సరే అది నీదేనమ్మా. కన్న తల్లి ఎంతో ప్రేమగా రాసిన విల్లు అమ్మాజీ కాళ్ళ దగ్గర పెట్టారంటే ఈయన పిచ్చి ఏ రేంజ్లో ఉందో అర్థం అవుతుంది. నిజమైన ప్రేమని కాదని అబద్ధానికి ఎందుకు ఆకర్షితులవుతున్నారు? ఆప్తికం జరిపించు, ఆత్మ శాంతిస్తుంది. 6 నెలలు తిరిగేలోగా నువ్వు కోరుకున్న తల్లి స్థానం నీకు దక్కుతుంది. ప్రస్తుతానికి ఇదొక్కటే దారున్నట్టు అనిపిస్తోంది. అత్తయ్య ఆబ్దికం జరిపిస్తే ఆయనలో మార్పు వస్తుందంటే వెంటనే జరిపించడం మంచిది. కానీ ఈయన దానికి ఒప్పుకుంటారో లేదో. ఆయన్ని ఒప్పించినా అమ్మాజీ మాత్రం ఖచ్చితంగా అడ్డుపడ్డానికి ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా ఈ పాటికి ఏదో ప్లాన్లో ఉండే ఉంటుంది. పొద్దున్నే వచ్చానన్నాడు కదా, ఇంకా రాలేదేమి పెళ్లిళ్ల పేరయ్యా? నాగులాంబ త్రిపుర ఆబ్దికం చెయ్యమని చెప్పిపోయింది కదా. ఈరోజో రేపో ఆ ప్రస్తావన తెస్తారు. ఆబ్దికం ఊసే లేకుండా ఉండాలంటే ఇంట్లో శుభకార్యం చెయ్యాలా? జరిపిచ్చా. ఆబ్దికం ఊసు కాదు కదా, త్రిపుర గురించి మర్చిపోయేటట్ల జెచ్చా. అమ్మాజీకేమైంది? పొద్దున్నే కాలు కాలిన పిల్లలా తెగ తిరుగుతోంది. ఏంటక్కా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఈ ఆస్తుల్ని ఎట్టా అమ్మేద్దామా అని. నిజమే, అమ్మే అవకాశమే ఉండుంటే ఈ పాటికి అమ్మాజీ మొత్తం ఆస్తిని అమ్మేసి ఉండేది. ఏదో నోటి దురదతో అలా అనేసానక్క. ఇంకా నువ్వు గుర్తుపెట్టుకున్నావా అక్క? ఏది మర్చిపోలేదు మే. ఎవరెవరు ఏమనిండారో అన్ని గుర్తుండాయి. అన్నిటికీ సమాధానం చెప్తా. నమస్కారం అమ్మాజీ గారు. నమస్కారం. మీకోసం ఎదురు చూచాండా. రండి కూర్చోండప్పా. అక్క, పెరయ్య గారు వచ్చారేంటి? సంబంధాలు ఏమైనా చూస్తున్నావా? అవునమ్మా, నిన్న సాయంత్రం మీరు చెప్పారో లేదో అప్పుడే చుట్టుపక్కల 10 ఊళ్ళు గాలించి మీ అమ్మాయికి తగ్గ వరుణ్ణి చూశాను. మీరు ఊ అంటే ఈ పూటే వాళ్ళు వచ్చి అమ్మాయిని చూసుకుంటారు. అట్టానే అప్పా. నా బిడ్డని ఒక మాట అడిగి చెప్తా. శివా, శివా, శివా రాప్పా. ఈ పేరయ్య సాత్వికకు మంచి సంబంధం తెచ్చిండాడు. ఈ పూటే పెండ్లి చూపులు పెట్టుకుందాం అంటాండాడు. నువ్వేమంటావప్పా? అయితే అక్కకి పెళ్ళైపోతుందా? పెళ్లి కొడుకు ఎవరు? పేరయ్య గారు, ఫోటో చూపించండి. నువ్వు ఉండుమే. ముందు నా బిడ్డ సరే అనాల. ఆ తర్వాతనే ఎవరైనా పెండ్లి చూపులకని గడపలో అడుగు పెట్టేది. ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులేంటి? అనుకోకుండా సంబంధం వచ్చిందా, లేకపోతే దీని వెనక కూడా ఏదైనా ఆలోచన ఉందా? చెప్పప్పా శివ, ఏం చేద్దాం? పెళ్లి చూపులకి పిలిచేదా? అమ్మా అది ఆయన అడుగుతారేంటత్తయ్య? ఇవన్నీ ఈయనకేం తెలుస్తాయి చెప్పండి. అయినా సాత్విక్ ఏమైనా చిన్నపిల్ల? అప్పుడే పెళ్లి చేద్దామా వద్దా అని ఆలోచించడానికి. మంచి సంబంధం అని మీకు అనిపిస్తే వెంటనే పెళ్లి జరిపించేద్దాం. ఈ ఇంటికొచ్చాక మొదటిసారి ఒక సరైన మాట చెప్పావు. నేనెప్పుడూ సరిగ్గానే చెప్తాను.
కానీ మీరే సరిగ్గా అర్థం చేసుకోరు అంతే. ఆ, ఆ, అదే సాత్విక పెళ్లి విషయం కదా, సరిగ్గా చెప్పకపోతే ఎలా? నా బిడ్డ సరే అన్నాడప్పా. ఈ పూటే వాళ్ళని పిల్లని చూసుకోవడానికి రమ్మను. సరేనమ్మా, ఇంకో 2 గంటల్లో వాళ్ళని తీసుకొస్తాను. ఈలోగా మీరు అమ్మాయిని రెడీ చేసి మిగతా ఏర్పాట్లు చూసుకోండి. వెళ్ళొస్తానమ్మా. మంచిది. చూచారేంటి బా, 2 గంటలే ఉండేది. అమ్మిని ముస్తాబు చెయ్యండి. పొండి పొండి. ఏంది మే చూస్తావు? నువ్వు బా. అలాగే అత్తయ్య. అమ్మా, నేను బజార్కి వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తా. ఆ, అట్టనే అప్పా, తీసుకోరా పో. నా ప్లాన్ వర్కౌట్ అయినట్టేమే. ఈ పెండ్లి కుదిరిపోతే శుభకార్యం జరిగే ఇంట్లో సావు కార్యక్రమాలు చెయ్యకూడదు కాబట్టి తద్దినం ఊసే ఎత్తరు. శివ, ఒక నిమిషం ఆగు. నీతో కొంచెం మాట్లాడాలి. నాకొక ముఖ్యమైన పనుంది, వెళ్ళాలి. ఇది కూడా ముఖ్యమైన విషయమే. మాట్లాడాక వెళ్ళు. ఏంటి? మీ అమ్మకి ఆబ్దికం జరిపించాలరా. ఆబ్దికమా? అవును నాన్నా, అక్క చనిపోయాక ఇంతవరకు ఆబ్దికం జరిపించలేదు. 1 కాదు 2 కాదు, 18 ఏళ్లయింది. చనిపోయిన మనిషికి ఆబ్దికం జరిపించలేదంటే అంతకంటే దారుణం ఇంకే ఉంటుంది. అందుకేనేమో ఇన్ని సమస్యలు. వెంటనే జరిపిద్దాం నాన్నా. నన్ను అడుగుతారేంటి? ఏదైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళి అమ్మాజీతో మాట్లాడండి. మీ అమ్మ ఆబ్దికం రా. నువ్వు చేయాల్సిన పని అమ్మాజీతో మాట్లాడమంటావేంటి? ప్రస్తుతానికి అమ్మ ఏం చెప్తే అది చేయడమే నా పని. అంటే అమ్మాజీ వద్దంటే చేయటం మానేస్తావా? అంతే. అలా అనుకున్నానా? తప్పు. ఇప్పటికే ఆబ్దికం జరిపించక పరమాత్మని చేరక ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నీ మాట వింటే ఆ ఆత్మ ఘోషిస్తుంది. నా మాట విన్నానా? ఆబ్దికం జరిపించు. జరిపిస్తే మంచి జరుగుతుందని నాగులాంబ కూడా చెప్పారు. అవునండి, ఇప్పుడు జరిపిస్తే మీకొచ్చే నష్టమేంటి? నష్టమేంటా? అన్నీ తెలుసంటారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న ఇంట్లో చావుకి సంబంధించిన కార్యక్రమాలు చేయకూడదని మీకు తెలీదా? పెళ్లి ఏర్పాట్ల ఎవరికిరా? సాత్వికకి. ఇప్పుడే పేరయ్య వచ్చి వెళ్ళాడు. మంచి సంబంధం చూశాడంట. ఈరోజే పెళ్లి చూపులు. అన్నీ కుదిరితే తొందరలోనే పెళ్లి. కాబట్టి అది జరిగే వరకు ఈ ఆబ్దికం ప్రస్తావన ఈ ఇంట్లో రాకూడదు. నానా, నానా, నా మాట వినరా. నేను చెప్పేది విను. నానా, నానా. ఆబ్దికం జరిపిద్దామంటే ఇలా జరిగిందేంటండి? ఏం చేస్తాం అనసూయ? ఇప్పుడే సాత్వికకి పెళ్లి సంబంధం వస్తుందని కలగన్నావా ఏంటి? పెళ్లి జరిగేంత వరకు ఏమీ మాట్లాడలేం. దేనికి కూడా త్రిపురే దారి చూపించాలి. పద. శుభకార్యం జరిగే ఇంట్లో చావుకి సంబంధించిన కార్యక్రమాల గురించి మాట్లాడకూడదా? ఇంత సడన్ గా సాత్వికకి ఎందుకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసిందో ఇప్పుడు అర్థమైంది. ఆబ్దికం ఆపించడం కోసం అన్నమాట.
ఎంత ప్లాన్ చేసావత్తయ్య? నువ్వెలా ఆపుతావో నేను చూస్తాను. సూపర్ ఉన్నావు అక్క. నాకే ఇంత ముద్దొస్తున్నావంటే పెళ్లి కొడుకు చూస్తే ఫ్లాటే. ఇప్పటికిప్పుడే తాళి కట్టి తీసుకుపోవాలంటాడు. చిప్పోవే. ఆహా, ఎంత మంచి మాట అన్నావు చెల్లి. వినడానికి ఎంత హాయిగా ఉందో తెలుసా? ఇప్పటికిప్పుడే అక్క పెళ్లి జరిగిపోతే నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. ఇదేం లెక్కక్క? సాత్విక్ అక్కకు పెళ్లి కుదిరితే నువ్వు అదృష్టవంతురాలు ఎలా అవుతావు? ఎలా అంటే సాత్విక అక్కకి పెళ్ళైపోతే నా లైన్ క్లియర్ అయిపోతుంది కదా. అసలు నీ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఎంత ఆశగా ఎదురు చూశానో తెలుసా అక్క? నీకేమో కాలు సరిగ్గా లేదు, చూసిన వాళ్ళేమో చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. పెద్దమ్మేమో నీ పెళ్లి చేస్తే గాని మా పెళ్లి చేయదు. ఒకానొక స్టేజ్లో నీకు పెళ్లి జరగదు, ఇక మా పెళ్ళిళ్ళు జరగవని డిసైడ్ అయిపోయామక్క. ఎందుకు జరగవు? ఇంతకాలం సాత్వికకి పెళ్లి కుదరలేదు అంటే అర్థం చేసుకునే అదృష్టవంతుడు ఇంకెవరో ఉన్నారని. ఆ అదృష్టవంతుడు ఇతనో కాదో చూద్దాం. అయ్యా, అమ్మాజీ గారి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పేరు, ఆ పరపతి అబ్బో ఈ చుట్టుపక్కల 25 గ్రామాల్లో ఎవరికీ లేవంటే నమ్మండి. నిజంగా ఈ సంబంధం కుదరడం మీ అదృష్టం. ఈసారి మాత్రం ఖచ్చితంగా అయిపోతుంది వదినా. అవును సాత్విక, నాకు ఆడపడుచు పెళ్ళైపోతేనే బావుంటుంది అనిపిస్తుంది. కాని తల్లి చేస్తున్న పాపాలు పిల్లల రాతల్ని ఎలా మారుస్తాయో ఊహించలేం కదా. మీరు ప్రత్యేకించి చెప్పాలా? ఆవేశం తెలుసే కదా. అమ్మాజీ గారి సంబంధం అనగానే పరిగెత్తుకుంటూ వచ్చాం. నాన్న, ముందు అమ్మాయిని చూడనివ్వండి. తర్వాతే ఏం మాట్లాడినా కూడా దానికో విలువ ఉంటుంది. మా వాడికి కొంచెం మొహమాటం తక్కువ. ఏ విషయం ఉన్నా సరే మొహం మీద అనేస్తాడు. తొందరగా అమ్మాయిని పిలిపించండి. అట్టనెప్ప. మే బసవమ్మ, అమ్మిని తోడుకు రండి. అక్క అయిపోయిందక్క, వచ్చేస్తున్నాం. అమ్మ సాత్విక పద.
సాత్విక పరిస్థితి తెలిసే వచ్చారా తెలియక వచ్చారా? దేవుడి దయ వల్ల ఈ సంబంధమైనా కుదిరితే బాగుండు కదండి. నీ మంచితనం వాళ్ళకెప్పుడు అర్థమవుతుందో. నీకు కీడు చేసినా నువ్వు మాత్రం మేలు జరగాలని ఆలోచిస్తావు. తల్లి చేసిన పాపానికి బిడ్డకెందుకండి శిక్ష? మా బంగారు బొమ్మని బాగా చూసుకోండి. మనిషి బంగారము, మనసు కూడా బంగారమే. అమ్మాజీలా కాదులేండి. అయ్యోరమ్మా, బయట కనేసానా? ఆవిడ ఉద్దేశం ఏమిటంటేనండి, అమ్మాజీ గారిలాగా గంభీరంగా ఉండదు, కాస్త సున్నితంగా ఉంటుందని. అంతే కదమ్మా? అంతే అంతే. ఏంటి బాబు లేచారు? అమ్మాయి గారితో ఏమన్నా మాట్లాడాలా? అమ్మాయి కన్నా ముందు అమ్మాజీ గారితో మాట్లాడాలి. అమ్మాజీ గారితో ఏం మాట్లాడతావు బాబు? కట్న కానుకల గురించా? అవన్నీ నేను మీ నాన్నగారితో మాట్లాడాను. మాట్లాడతానంటాడు కదప్పా, మాట్లాడిని. నువ్వు మాట్లాడప్పా. ఏం లేదు అమ్మాజీ గారు, మేము విన్నదాని ప్రకారం మీరు ఈ చుట్టుపక్కల 25 ఊళ్ళకు పెద్దని, మీరు ఏదంటే అదే చెల్లుతుందని, ఈ ఇంటికి పెద్ద కూడా మీరే అని అన్నారు. కానీ అదంతా నిజం కాదంట కదా? రేయ్, ఏం మాట్లాడుతున్నారా? నానా, మీరు కాసేపు మాట్లాడకుండా ఉండండి. పేరుకే పెద్దని బిళ్ళపిస్తున్నారు కానీ ఈ ఆస్తితో మీకు సంబంధం లేదంటకా. చిల్లి గవ్వ కూడా మీకు రాదంట కదా? బాబు, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? అమ్మాజీ గారు. మనకు తెలిసిన అమ్మాజీ వేరు, అసలైన అమ్మాజీ వేరు. ఈ ఇంటి వారసుడి దయ లేకపోతే పని మనిషికి ఈవిడికి తేడా లేదట. హే ఆపండి. మా చెల్లెల్ని చూడ్డానికి వచ్చారు కాబట్టి ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటున్నాం. అసలు మా అమ్మ గురించి తప్పుడు కూతలు కూసింది ఎవరో. ఎవరు చెప్తే ఏంటండి? అది నిజమా కాదా? బాబు, నీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నారు. చెప్పింది ఎవరో అయితే నేనెందుకు నమ్ముతాను? ఈ ఇంటి మనిషి కాబట్టే నమ్ముతున్నాను. ఈవిడ పేరు మీదే పైసా ఆస్తి లేకపోతే ఇక నాకేం కట్నం ఇస్తుంది చెప్పండి? పైగా దివ్యాంగురాలు. నేను సంబంధం ఒప్పుకుంది కోట్ల ఆస్తి కట్నంగా వస్తుందని, అంతేగాని దివ్యాంగురాలను చేసుకొని ఉద్ధరిద్దామని కాదు. కట్నము లేక, అమ్మాయి కాలు సరిగ్గా లేక ఈ పెళ్లి చేసుకొని నేనేం బాగుపడేది?
రేయ్, ఏం వాగుతున్నారా? ఆగప్పా శివ, ఈ ఇంట్లో మనిషి చెప్పిండాదా? ఎవరప్పా అది? చెప్పరా? ఈ సంబంధం కుదరకపోయినా పర్వాలేదులేప్పా. నా గురించి కారు కూతలు కూసింది ఎవరో తెలియాలా? ఎవరు చెప్పింది?